దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దిన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం. దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ఏ మాటలైతే ప్రవక్త ద్వారా పలకడం జరిగిందో ఆ మాటల నెరవేర్పు జరుగుతూ ఉంది. ఆ భాగంలోనే ఇర్మియా బబులోనుకు ప్రజలు వెళ్ళడం, ఇర్మియాను ఆ బంధకాలలోంచి విడిపించడం, సైనిక అధికారి దైవజనుని గౌరవించడం, భోజన పదార్థాలు కానుకలిచ్చి అతనిని పంపించి వేయడం జరిగింది. అతడు గెదల్యా అనేటువంటి రాజు దగ్గర ఉండడం జరుగుతుంది. ఇలా జరుగుతున్న ఆ ప్రాంతంలో ఒక విచారింపదగిన విషయం అయినా దైవ నెరవేర్పు జరుగుతున్న పరిస్థితి అక్కడ ఉంది. అదేంటి అనంటే, నెతన్యా అనేటువంటి వ్యక్తి తన యొక్క రాజవంశంలో నుండి వచ్చినటువంటి ఇష్మాయేలు అనేవాడు యెరూషలేము మీదకు రావడం జరిగింది. అతను ఒక్కడు మాత్రమే గాక అతనితో పాటు ఒక 10 మందిని వెంటబట్టుకుని, బలవంతులు శూరులు వాళ్ళని తీసుకుని వచ్చి ఏమీ తెలియనట్లుగా మిషా అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గెదల్యా యొద్దకు వచ్చి అక్కడ అతనితో పాటు భోజనం చేయాలనుకున్నాడు. ఈ రాజులు గనుక వారి యొక్క ఏర్పాట్లన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. వారు భోజనానికి కూర్చున్నప్పుడు వారు భోజనం కూడా చేశారు. అమ్మయ్య బాగుందిరా, చాలా బాగా చేశారు అని మాట్లాడుతున్న సందర్భంలో ఈ 10 మంది లేచి నిలబడ్డారు. అంతే, గెదల్యా మీద పడ్డారు. అతని మీద ఎప్పుడైతే కత్తి దూసి పడ్డారో అతను అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఈ యొక్క 41వ అధ్యాయంలో 1 నుంచి 15 వచనాల వరకు బబులోను వాళ్ళు ప్రజలను చెరపట్టుకుని పోయినప్పుడు మిగిలిన వారి జీవితంలో జరగబోతున్న సంగతులు అని 24వ అధ్యాయంలో మనం ఆ మాటలు వింటాం. మిగిలిన వారు చెడిపోయిన అంజూరపు పండ్ల వంటి వారని దేవుడు ఇర్మియా ద్వారా ప్రకటన చేశాడు. అది 24వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది. ఎందుకు అలా జరిగింది అనంటే, వారు దేవుని పట్ల భయభక్తులు లేనివారు. అందుకే దేవుడు వారిని లేకుండా చేయాలి అని అనుకున్నాడు. వాళ్ళ యొక్క ఆధ్యాత్మికమైన జీవనం ఏమాత్రం లేదు. దేవుడు అంటే భయం కానీ భక్తి కానీ ఏమి లేవు. వారి నుంచి మనం దేనినైనా నేర్చుకోవాలి అని అంటే వాళ్ళు చేసిన చెడు పనులు తప్ప మంచిదేమీ కనబడతలేదు. అందుకని అలాంటి వాళ్ళందరినీ కూడా పనిష్మెంట్ కొరకు విడిచిపెట్టడం జరిగింది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, వెళ్ళిపోయిన వారు మంచోళ్ళు ఉన్నారా, మీకు శ్రమ కలుగుతుంది, ఉండకండి, శత్రువు చేతిలో పడి ఆ బబులోనికి వెళ్ళిపోండి, మీరు బ్రతుకుతారని చెప్పాడు. మరి కొంతమంది వదిలేశాడు. వాళ్ళు ఎవరు అనంటే, పేదరికంగా ఉన్నవారు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నవారు, తిరుగుబాటు స్వభావులు, అవిధేయత కలిగిన వారు, ఇలా కొద్దిమందిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఈ మిగిలిన వారి గురించి ఈ సంగతి అంతా కూడా మనం వింటున్నాం. కొద్ది కాలమైన తర్వాత, అనగా ఆ రోజు రాత్రి గడిచింది, కొద్ది సమయం గడిచిన తర్వాత
తెల్లవారేటప్పటికి ఈ యొక్క ఇష్మాయేలు 10 మంది బయలుదేరారు. ఇక్కడ ఉండడం అవసరం లేదు, ఇంకా మనం అనుకున్నటువంటి పని జరిగిందని మరికొంతమందిని అక్కడ చంపేశారు. బయలుదేరినప్పుడు దారిలో కొంతమంది కనబడుతున్నారు. వారు గుండ్లు గీసుకుని గడ్డాలు తీయించేసుకుని శరీరాన్ని కోసుకుని బయలుదేరుతున్నారు. వారికి ఒక ఆచారం ఉంది, ఎవరైనా చనిపోతే అటు విధంగా గుండు తీసేసుకోవాలి, గడ్డం కూడా శుభ్రం చేసుకోవాలి, దేహాలను చీరుకోవాలి అని. అలాంటి వాళ్ళు దారిలో తారసపడినప్పుడు వీళ్ళు ఏమి ఎరగనన్నట్లుగా వీళ్ళు ఏడుస్తూ బయలుదేరారట. చూడండి, చంపేశారు, ఏమి తెలియని అమాయకుల్లాగా ఏదో జరిగిపోయింది బాబోయ్ అంటూ ఏడుస్తూ బయలుదేరారు. జనాలు ఏమనుకున్నారంటే, అయ్యో ఏదో బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు, ఏడుస్తున్నారు వీళ్ళెవరో అని అనుకుంటూ ఉన్న సందర్భంలో వీళ్ళకి తారసపడ్డారు, వాళ్ళని లేకుండా చేసేసారు. అంటే ఎవరు దొరికితే వాళ్ళని చంపేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. అంత దుర్మార్గం, అంత కఠినమైన మనసు ఇష్మాయేలుకు వచ్చేసింది. ఇక్కడ గెదల్యాని చంపేశాడు, మరికొంతమందిని చంపేశాడు, దారిలో కనపడిన 80 మందిని చంపేశాడు. అంటే కనిపించిన వారిని కనిపించినట్లు చంపడమే అతని పని అయిపోయింది. వాళ్ళని చంపేసేట ఒక గోతులో పాడేసాడట, నీరు లేని బావిలో పాడేసేసాడు. అసలు వాళ్ళు చంపబడ్డారని, గోతులో ఉన్నారనే సంగతే తెలియకుండా జరిగిపోయింది పరిస్థితి అంతా కూడా. అలాంటి సందర్భంలో ముందుకు సాగుతూ ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఆశ అనేటువంటి వ్యక్తి, ఆయన ఒక రాజు, అతను ఇలా గమనించుకున్నాడు, ఈ ఇశ్రాయేలు రాజుని బయోషాను ఎదుర్కోవటానికి వచ్చినప్పుడు ఈ ఆశ రాజు చూచాడు. అక్కడ గోతులో ఉన్నటువంటి ప్రజలందరినీ బయటికి తీశాడు. చూడండి, ఎవరికి తెలియకుండా చంపేసి గోతులో కప్పెట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళని పరాయి రాజు వచ్చి చూసి వాళ్ళని బయటికి తీస్తే వాళ్ళు చచ్చిపోయారన్న సంగతి తెలిసింది. ఇశ్రాయేలు మిస్పాలో ఉన్న మిగతా వారందరినీ కూడా చెరపట్టేశాడు. చంపవలసిన వాళ్ళందరినీ చంపేశాడు, పట్టుకోవలసిన వాళ్ళందరినీ చేత్తో పట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, అందులో రాజు కుమార్తెలు కూడా ఉన్నారట, వారిని కూడా పట్టుకున్నాడు. అమ్మోను దేశం వెళ్ళటానికి వాళ్ళు బయలుదేరారు, సిద్ధపడి ముందుకు సాగుతున్నారు. మనం ఏం నేర్చుకోవాలి ఈ పాఠాన్ని బట్టి? బైబిల్లో దేవుడు ఏదైనా ఒక విషయాన్ని, సందర్భాన్ని గనక మనకు చెప్తే అందులో ఆత్మ సంబంధమైన సత్యం ఏదో దాగి ఉంది. ఇప్పుడు గెదల్యా చచ్చిపోవడం ఏంటి? మరొక ప్రాంతం నుంచి ఇష్మాయేలు అనే రాజు రావడం ఏంటి? వచ్చిన తర్వాత వాడు ఈ 10 మందితో చంపాడు, దారిలో కనబడిన 80 మందిని చంపాడు, అక్కడ ఉన్నటువంటి వారందరినీ చెరపట్టుకుని వెళ్ళిపోవడం, గోతులో పడేసి కప్పెట్టేసిన వాళ్ళేమో వేరొక రాజు వచ్చి వాళ్ళని బయటికి తీయడం. ఇదంతా ఏంటి జరుగుతుంది అని అంటే, వారి పాపాలకు, వారి అవిధేయతకు, వారి తిరుగుబాటు స్వభావానికి, దేవుని మాట వినకుండా మూర్ఖంగా ప్రవర్తించినందుకు కలుగుతున్న పనిష్మెంట్, శిక్ష. ఎన్నో సంవత్సరాలుగా బోధ చేశాడు ఇర్మియా ప్రవక్త. మారండి, చెప్పిన మాట వినండి, మీ చెడుతనం మానుకోండి, దేవుని వైపు తిరగండి, లేకపోతే శత్రువుల చేతులకు మీరు అప్పగించబడతారు. వెళ్ళిపోయిన వారు ఒకలాగుంటే ఉండిపోయిన వారి సంగతి బహుఘోరంగా ఉంటుందని ఎంత చెప్పినా మూర్ఖత్వాన్నే వెల్లడి చేసుకున్నారు తప్ప మారు మనసు పొందలేకపోయారు. నినివే పట్టణానికి యోనా కబురు తీసుకెళ్ళాడు. ఒక రోజున్నర ప్రయాణం చేశాడు, మధ్యలో నిలబడ్డాడు, ఇలాంటి ప్రకటన చేస్తున్నాడు. ఓ నినివే పట్టణస్తులారా, దేవుడు నన్ను పంపాడు,
మీ యొక్క మూర్ఖత్వం, చెడుతనం, పాపం, మోసం, అన్యాయం, దుర్మార్గం ఇదంతా దేవుడు చూశాడు. కాబట్టి మీ అందరినీ కూడా శిక్షించాలనుకుంటున్నాడు. ఒకవేళ మీరుకేమన్నా మార్పు కలిగి పశ్చాత్తాపడితే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడేమో. లేదు అనంటే ఖచ్చితంగా ఆకాశం నుంచి అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎట్లా నాశనం చేసినాయో అలాగే మీరు కూడా నాశనం అయిపోతారు అని ఒక్క చిన్న ప్రసంగం చేసి వెళ్ళిపోయాడు. విన్నవాళ్ళు వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి చెప్పేశారు. చివరికి రాజుగారు కూడా తెలిసిపోయింది. రాజుగారితో సహితము గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఏడడం ప్రారంభించాడు. పసిపిల్లలు పాలు తాగనీయలేదు, పశువులకి నీళ్లు పెట్టలేదు. మొత్తం 3 దినాలు ఏకదాటిగా ఒక ఘోరమైన పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి ఘోష భూరించి పరలోకానికి చేరిపోయింది. పసిపిల్లల ఏడుపు, పశువుల అరుపులు, ప్రజల దుఃఖం ఇదంతా కూడా పరలోకమందున్న దేవుడికి వెళ్ళిపోయింది. ఆయన వారిని చూసినప్పుడు వారు పశ్చాత్తాపంతో నింపబడిన వారై ఉన్నారని గమనించి దేవుడు మనసు మార్చుకుని వారి మీదకి పంపిస్తాను అని చెప్పిన ఉగ్రత పంపించడం మానేశాడు. ఆశారాజు ఆ మృతదేహాలను బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు ఇలాగ జరిగిందో మనం విన్నాం. వారి యొక్క అవిధేయత, తిరుగుబాటు స్వభావమే. నినివే పట్టణ ప్రజలు పశ్చాత్తాపడ్డారు. దేవునికి వారి హృదయాలను అప్పగించుకున్నారు. దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డారు. కానీ వీళ్ళకి ఆ రకమైన మనసు లేదు. అలాగున్న పశ్చాత్తాపం ఏమీ పడలేదు. అలాగున్న ప్రభు దగ్గర వేడుకోలేదు. అవకాశం వచ్చినా ఎన్నోసార్లు ప్రకటించబడిన మూర్ఖత్వాన్ని వెల్లడిపరుచుకున్నారు. నోవహు కాలంలో ఇలాగే జరిగింది. నోవహు 100 సంవత్సరాలు ప్రకటించిన వినని కారణాన జలప్రళయంలో వారి ప్రాణాలందరూ కూడా కోల్పోయారు. దేవుడు ఎప్పుడు కూడా తెలియచేయకుండా శిక్ష వెయ్యుడు. నువ్వు చేసిన ప్రతి అపరాధానికి, ప్రతి పాపానికి, చెడుతనానికి శిక్ష రాబోతుందని అనేక పర్యాయాలు హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరిక విన్నావా, సరి చేయబడతావు, బ్రతుకు బాగుంటుంది. ఇదే జరిగింది ఇక్కడ. వారు దేవుని మాట వెనుక అవిధేయత కలిగిన వారై ఉన్నారు గనుకన చెప్పిన తర్వాత ఆ శిక్ష వారి మీదకు వచ్చింది. చూడండి, బాగా వర్షాలు పడతాయి, డ్యాములన్నీ నిండి పడిపోతుంటాయి. అప్పుడు హెచ్చరిక చేస్తారు ఆ లోతట్టు ప్రాంత ప్రజలందరికీ. 1వ హెచ్చరిక, 2వ హెచ్చరిక, 3వ హెచ్చరిక. ఎందుకు? ప్రమాదం రాబోతా ఉంది, పెనుముప్పుగా ఉండబోతా ఉంది, కనుక జాగ్రత్తగా ఉండండి అంటారు. తుఫాను వస్తున్న సమయంలో సముద్రం మీద వేటకి వెళ్ళొద్దని హెచ్చరిక చేస్తారు. అంతే తప్ప హెచ్చరిక చేయకుండా ఏది చేయరు. మాకు తెలియదు అనడానికి, మాట వినకపోతేనే, మూర్ఖంగా ప్రవర్తిస్తేనే నష్టం వస్తుంది తప్ప లేకపోతే క్షేమం కలిగి ఉంటాం. వీళ్ళు అలాంటి స్థితిలో ఉన్నారు కనుక వారు చాలా నష్టపోవలసిన పరిస్థితులు వచ్చేసాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రజలారా, నువ్వు కూడా ఒకవేళ మూర్ఖత్వంగా ఉంటున్నావా, తిరుగుబాటు స్వభావంగా ఉంటున్నావా, లేకపోతే అవిధేయతతో ఉంటున్నావా? లేదు, బాగానే విధేయత కలిగి దైవ మార్గంలో నడిచిపోతూ సక్రమంగా సాగుతున్నావా? అయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు క్షేమమును ఇస్తాడు. ఈ నెతన్యా కొడుకైన ఇష్మాయేలు గెదల్యాను హతం చేసిన తర్వాత ఇష్మాయేలు దగ్గర ఉన్నటువంటి మిగతా మిస్పా వారందరినీ కూడా, సైనికులను, స్త్రీలను, పిల్లలను కూడా, రాజ్య పరివారాన్ని గిబియోను నుంచి కారేహ కొడుకు యోహన్నాను, అతనితో కూడా ఉన్న సైన్యాధిపతులందరూ మళ్ళీ తీసుకువచ్చారట. ఈ నెతన్యా చేసినటువంటి పని గమనించినటువంటి మరొక రాజు
అతని పేరు యోహానాను. అతను చేసిన పని ఏంటి అనంటే, చెర తీసుకుపోయిన వారు కాకుండా మిగిలిన వారిని తీసుకుపోయినటువంటి ఈ నెతన్య దగ్గరికి వెళ్ళి మరలా పెద్ద గందరగోళం చేసి అక్కడున్న వారందరినీ కూడా తీసుకుని వచ్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇష్మాయేలు చేసిన దుర్మార్గాన్ని దేవుడు చూచాడు. ఇష్మాయేలు ప్రవర్తించిన విధానాన్ని దేవుడు గమనించాడు. తన ప్రజలను మరలా కాపాడటానికి యోహానాను అనేటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతనితో పాటు సైన్యాధిపతులు కూడా అతనికి అండగా నిలబడ్డారు. యోహానాను చేసిన పని మంచి పని అని ఇష్మాయేలుతో ఉన్న వారందరూనట సంతోషించారట. కారణం ఏంటంటే, ఇష్మాయేలుతో పాటు ఎవరున్నారు అనంటే, యెరూషలేములో ఉన్న ప్రజలు అతనితో ఉన్నారు. వారిని చెర తీసుకుపోయారు, బానిసలుగా చేసి హింసించబోతున్నాడు. అప్పటికే వాళ్ళు రాజును చంపాడు, చాలా మంది ప్రజలను చంపాడు, గోతులో పాడేశాడు, అసలు నెమ్మది లేకుండా చేసేసాడు. వీళ్ళను కూడా తీసుకువెళ్ళి నెమ్మది లేకుండా చేస్తున్నాడు. దేవుడు తన ప్రజలను ఒకవేళ శత్రువుల చేతికి అప్పగిస్తాడే కానీ ఏదో ఒక విధంగా మరలా వారిని విడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీ జీవితాలు కూడా ఎవరి చేతికి అప్పగించబడినట్లుగా అప్పుల్లో చిక్కడిపోయారు, సమస్యలు చిక్కడిపోయారు, ఇబ్బందులు చిక్కడిపోయారు, వేదనలో చిక్కడిపోయారు, దుఃఖంలో చిక్కడిపోయారు, బయటికి రాలేకపోతున్నారు. ఇక రాదేమో, విడుదల కలగదేమో అని నువ్వు భావించవద్దు. ఎందుకు అనంటే, దేవుని వాక్యంలో ఎంత అద్భుతమైన మాట మనం విన్నాం. ఈ యొక్క ఇష్మాయేలు తీసుకువెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు వారిని అక్కడ విడిచిపెట్టలేదు, మరలా మరొక వ్యక్తిని పంపించి వారిని విడిపించాడు. ఈ రోజున నీవు కూడా ఏ విధంగా బంధించబడి ఉన్నా, ఏ పరిస్థితిలో చిక్కడిపోయినా, తప్పకుండా దేవుడు ఏదో ఒక మార్గాన్ని, ద్వారాన్ని నీ కొరకు తెరిచి నిన్ను విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నీవు, నీతో పాటు ఉన్నవారందరూ కూడా తప్పకుండా సంతోషిస్తారు. మరి అట్టి సంతోషం నీకు కావాలి అనంటే, దేవుని మీద ఆధారపడటానికి నిన్ను నీవు సిద్ధం చేసుకో. అక్కడున్న మనుషులు అనుకున్నారు, ఈ ప్రాంతంలో ఉండకుండా దూరంగా పారిపోవాలని ఆలోచన చేశారు. అయితే దేవుడు, మీరు పారిపోండి, ఈజిప్ట్కి వెళ్ళిపోండి అని చెప్పలేదు. దేవుడు చెప్పని పని చేయటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. చెప్పిన మాటకు విధేయత చూపించడానికి వారికి ఇష్టం లేదు. ఐగుప్తుకి వెళ్ళిపోతే మేము క్షేమముగా ఉంటామని దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేశారు కొద్దిమంది. దేవునికి దూరంగా ఎప్పుడు పారిపోవద్దు. ఆయన దగ్గరుంటే ఖచ్చితంగా 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 క్షేమం ఇస్తాడు. రూతు గ్రంథంలో నయోమును మనం చూస్తే, ఇబ్బంది కలిగిందని, కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? ఇక్కడ కరువు ఉంది, దేవుడు పోషించలేకపోతున్నాడు అని. పొరుగు ప్రాంతానికి వెళ్ళి క్షేమంగా ఉండగలిగారా? లేదు లేదు లేదు. ఉన్న స్థలములో దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు ఖచ్చితంగా క్షేమము దయచేస్తాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, అవిధేయత కలిగిన హృదయం నీలో ఉంటే ఆ హృదయాన్ని మార్చుకో. దేవునికి లోబడు, నమ్మకమైన బిడ్డగా ఉండు. దేవుడు నీకు ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు విధేయత చూపించి ఆయన సన్నిధిలో సాగిపో. దేవుడు నీ పట్ల ఘనమైన కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. ఆయన నీకు, నీ కుటుంబానికి క్షేమము కలిగిస్తాడు. ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీ జీవితం వెళుతున్నా, వాటిలోంచి తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. అట్టి విశ్వాసం, అట్టి నమ్మకం దేవుని మీద పరిపూర్ణంగా కనపరుచుకొని దేవునిలో సాగు. ఆయన బిడ్డలను విడిపించిన విధంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ప్రతి పరిస్థితి నుంచి విడిపించునుగాక. ఆమేన్.